ప్రతిసారి వేసే ఓటు ఈసారి కొన్ని చోట్ల రక్తం చిందించే పరిస్థితులు కల్పించింది. ఏపీలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలు, అల్లర్లు అనేక చోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. ఒకరి ప్రాణాలు తీశాయి, పదుల సంఖ్యలో ఓటర్లను గాయపరిచాయి. మరి ఎన్నికలు ముగిసి 2 రోజులు గడిచింది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏం జరుగుతోంది? ఏబిఎన్ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు ముగిసినా ఉత్కంఠ వీడలేదు. పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసినా ఉద్రిక్తతలు చల్లారలేదు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలోకి చేరినా క్షేత్రస్థాయిలో ప్రశాంత పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎవరిపై ఎవరు మాటల తూటాలు పేలుస్తారో తెలియడం లేదు. మొత్తానికి కొన్ని ప్రాంతాల్లో ఇంకా అరాచకాల కుంపట్లు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లోని వాతావరణం ఇది. రాళ్ల దాడులు, కర్రల దాడులు చేసుకున్న కార్యకర్తల్లో ఇంకా నెలకొన్న భయం ఇది. వైసీపీ వర్గాల అరాచకానికి నెత్తిరోడిన గ్రామాల్లో గంభీరంగా కనిపిస్తోన్న పరిస్థితిది. ఎన్నికల వేళ శత్రువుల మాదిరిగా మారిన కార్యకర్తల వెన్నులో పుట్టిస్తున్న వణికిది. ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా ఓ రకమైన అలజడి కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కొన్ని ప్రాంతాల్లో వాగ్వాదాలు, తోపులాటలే కాదు, ఘర్షణలు, కాల్పుల దాకా వెళ్లింది పరిస్థితి. ఇక ఎన్నికల రోజు మాత్రం రణరంగాన్ని తలపించింది. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు నెత్తురోడాయి. అభ్యర్థులు, బంధువులు, ఏజెంట్లు, పోలింగ్ అధికారులు ఇలా ఎవరినీ వదల్లేదు అరాచక మూకలు. వరుస పెట్టి దాడులకు పాల్పడ్డాయి. వివాదం కల్పించుకుని మరీ విధ్వంసం సృష్టించిన దాఖలాలు గోచరించాయి. గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజు క్షణక్షణం ఉత్కంఠ వాతావరణం కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగింది. వైసీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు, అలజడి సృష్టించారు. ఈసారి అభ్యర్థులనే టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దాదాపు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగాయి. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల, నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు, మాచర్ల టీడీపీ అభ్యర్థి అంజిరెడ్లపై వైసీపీ దాడులకు తెగబడింది. వీటితో పాటు ప్రతి గ్రామంలో ఏదో ఒక వంకతో వాదన పెట్టుకుని వైసీపీ దాడులకు దిగడంతో ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు ఈవీఎంలు పనిచేయక మరోవైపు అల్లర్లు జరుగుతుండటంతో బూత్ వద్దకు వచ్చే ఓటర్లంతా వెనుదిరిగిపోయారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే హై టెన్షన్ కనిపించింది. ఏపీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కోడెల శివప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈనిమెట్లలో వైసీపీ నేతల తీరుకు నిరసనగా కోడెల పోలింగ్ బూత్ లోనే బైఠాయించారు. అయితే సీనియర్ లీడర్ అని కూడా చూడకుండా కోడెలను వైసీపీ కార్యకర్తలు బయటకు లాగిపడేశారు. ఆయన చొక్కాను కూడా చించేశారు. ఈ సమయంలో కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. అంతటితో ఆగకుండా కోడెల వాహనంపై రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో ఆయనతో ఉన్న వాళ్లలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం కోడెల అలా చిరిగిన షర్ట్తోనే ఓటేశారు. మాచర్లలోనూ వైసీపీ కార్యకర్తలు రౌడీయిజం చూపించారు. టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డిపై రాళ్ల దాడి చేశారు. రెంటచింతల మండలంలో రెగ్గింగ్ జరిగిందని ఎన్నికల అధికారులకు అంజిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశాక కార్యాలయం నుంచి బయటకొస్తుండగా వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దాడిలో అంజిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు గాయాలయ్యాయి. దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల వారు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.
పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. దీంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. రాజుపాలెంలోనూ టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. గురజాలలోనూ గొడవకు దిగారు. 27, 28 పోలింగ్ బూతుల్లో కుర్చీలు, బారికేడ్లు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు దుర్గిలోని 2 పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డారు. 2 వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సొచ్చింది. అటు వేమూరు మండలం బూతుమల్లిలో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున ఓవర్ యాక్షన్ చేశారు. అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అడ్డుకున్న ఓటర్లపై మేరుగ అనుచరులు దాడికి యత్నించారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై తిరగబడ్డారు. మేరుగ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామం నుంచి అతన్ని తరిమి కొట్టారు. పై పరిణామాలతో గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఈసారి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఇదిలా ఉంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు కూడా గ్రామాల్లో గొడవలు, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చారు. అయితే రెండో రోజు పరిస్థితి అంతా సద్దుమణిగింది. శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఘర్షణలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల అనంతరం కూడా గ్రామాల్లో కక్ష సాధింపు చర్యలు, ఘర్షణ ఉంటాయని భావించినప్పటికీ ప్రస్తుతానికైతే ఇరు వర్గాలు సంయమనం పాటించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోడెలపై దాడి ఘటనపై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా 35 మందిపై కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి దాడిలో పాల్గొన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శుక్రవారం తెనాలి డీఎస్పీ కార్యాలయం ముందు మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వేమూరు నియోజకవర్గంలో రిగ్గింగ్ కు ప్రయత్నించి ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడిన మేరుగ నాగార్జునపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఎన్నికలు ముగిసిన రెండో రోజుకు జిల్లాలో వాతావరణం చల్లబడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ వైసీపీ వర్గాలు ఘర్షణలు సృష్టించాయి. కర్నూలులో అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో ఘర్షణలు తలెత్తాయి. పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల హింస చెలరేగింది. ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో పోలింగ్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ భర్త సోదరిపై దాడికి తెగబడ్డారు. అటు అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అహోబిలంలో తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య బాహాబాహీ జరిగింది. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ సుధాకర్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి కుందూరు రామిరెడ్డి మరో 6 గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమోనిక కారు అద్దాలను వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. దీంతో నాగమోనిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల వర్గీయులు వాహనాల్లో రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో భూమా అఖిలప్రియ భర్తకు గాయాలయ్యాయి. అంతకుముందు పోలింగ్ బూత్ దగ్గర భూమా, గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. పోలింగ్ బూత్ దగ్గర ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కర్నూలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే జయరాం హల్చల్ చేశారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ఓటర్లను, ఏజెంట్లను బెదిరించారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ రాకతో జయరాం హోసూరు వెళ్లిపోయారు. దీంతో జయరాంతో తేల్చుకుంటానంటూ సుజాతమ్మ హోసూరుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు హోసూరుకు చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పోలింగ్ రోజు రాత్రి ఆళ్లగడ్డలో మరోసారి గొడవలు జరిగాయి. రెండు పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్ లో ఉన్న సమయంలో బయట కరెంటు తీసిన కార్యకర్తలు చీకట్లో కారం పొడి చల్లుకున్నారు. రాళ్లు, కర్రలతో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు చివరకు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో మరింత ఉద్రిక్తతలు సృష్టించే క్రమంలో పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంలు తీసుకువెళ్లే బస్సుపై రాళ్లు రువ్వారు. బస్సును ధ్వంసం చేశారు. అయితే కర్నూలు జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రాలయం, ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో వరుస దాడులు జరిగాయి. మంత్రాలయం నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి స్వగ్రామమైన ఖగ్గల్లులో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. టీడీపీ జెండాను వాళ్ల ముందే పీకేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో గన్మెన్, పోలీసులు జరిపిన కాల్పుల్లో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి, ఏఎస్ఐ విఎం గోపాల్ కాళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాలికి బుల్లెట్ గాయమైన తిక్కారెడ్డి స్ట్రెచర్ పై నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత బనగానపల్లెలోనూ గొడవలు జరిగాయి. వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి వర్గీయులు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ శ్రేణులపై పలుసార్లు దాడులు చేశారు. అవుకులో కాలనీలో తిరుగుతూ కనిపించిన వాళ్లనల్లా కొట్టారు. ఈ క్రమంలో టూరిస్టులపైన వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడి భయాందోళన సృష్టించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అవుకు పోలీస్ స్టేషన్ ముందు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా ధర్నా చేయడం కలకలం రేపింది. ఇక వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి చిన్నాన్న ఇంటి దగ్గర టీడీపీ అభ్యర్థి అనుచరుడు గోపాల్ పైన దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లతో బీభత్సంగా కొట్టుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జరిగిన పరిణామాలతో బనగానపల్లిలో పోలింగ్ తేదీకి 2 రోజుల ముందు నుంచే నియోజకవర్గం మొత్తం 144 సెక్షన్ విధించారు. ఇక ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలపై మరుసటి రోజు మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరాంతో పాటు వైసీపీ అభ్యర్థి బిజేంద్రనాథ్ రెడ్డి వర్గీయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ముగిశాక కూడా కర్నూలు జిల్లాలో ఉద్రిక్తతలు తగ్గలేదు. శుక్రవారం రాత్రి కర్నూలు పాతబస్తీలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. అందరూ మళ్లీ రోడ్డు మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ రోడ్డు మీదకొచ్చి అర్ధరాత్రి టీడీపీ వాళ్లను బెదిరించడంతో అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు శుక్రవారం సాయంత్రం వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి అఖిలప్రియకు సవాల్ విసిరారు. తాము మంత్రి అఖిల సోదరి నాగమోనికపై దాడి చేయలేదని, దీనిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఇక గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ పరిణామంతో రెండు వర్గాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మళ్లీ మాటల తూటాలు పేరడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫ్యాక్షన్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన నెలకొంది. సామాన్య జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు.